ఎమ్మెల్యేలంతా గాలినా కొడుకులు అనడం రోజా గారి మాట చాలా బాధాకరం. ఒకటి గాలినా కొడుకులు అంటే వాళ్ళ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, జగన్ కూడా ఉన్నాడు. అప్పుడు జగన్ని వాళ్ళ 11 మంది ఎమ్మెల్యేలు అన్నట్టే కదా. అసలు రోజా గారి పరిస్థితి ఎలా ఉందంటే గంట ముందు ఏడుస్తుంది. ఆమె కదా మొన్నంతా ఏడిచింది, ఆవిడే రోజా అంటే. గంట ముందు ఏడిచింది, గంట ముందు నవ్వుతుంది, గంటకి డ్యాన్స్ చేస్తుంది, ఒక గంటకి తొడగొట్టి మీసం తిప్పి డైలాగులు చెప్తుంది, ఇంకో గంట ఏం చేస్తుందో మాకు తెలియదు. మాకొద్దు. మా అవ్వ ఈ మధ్యకాలంలో మా అవ్వని కలర్ ఇచ్చి అలవలేంది. మేమేదో మా పనుల్లో మేము ఉన్నాము. కానీ ఒక విషయం అంటే రోజా అవ్వ మాట్లాడుతూ ఈసారి కానీ మేము అధికారంలోకి వస్తే అమెరికాకి పోవాలంట. పోనీ మేము అమెరికాకే పోతాం, మీలాగే జైలుకి పోవాలి చెప్పకూడదు తినడానికి. నాకు తెలిసి ఒక డౌట్ ఉందండి, రోజా గారిని అడగాల విషయం. ఆమెకి ఒక కొడుకు ఉన్నాడు, ఒక కూతురు ఉన్నారు. కూతురు గురించి నేను మాట్లాడను, కొడుకైతే ఉన్నారు. అతని పేరు కౌశికో ఏదో, కౌశికో కేసిక్కో. అతనే కొడుకు. మళ్ళీ ఈ నా కొడుకులు వీళ్ళతో ఎవరు మళ్ళీ 11 మంది మళ్ళీ మనకు తెలియకుండా ఏదన్నా ఏం అర్థం కాలేదు. మనకి కన్ఫ్యూజన్ ఉంది ప్రజలు. అంటే మాట్లాడడం కాదు, నువ్వు స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నావు. మమ్మల్ని పట్టి మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారు అమెరికా మీరంతా పారిపోతారంటే మేము పోతే అమెరికాకే పోతాం, ఇక్కడ జైలు పోము కదా. ఇలాగా రెడీగా ఉండు, రెడీ అవుతున్నాం మొత్తం. రోజా గారి మాటలు అయితే హాస్యాస్పదం. ఆమె మాట్లాడింది చూస్తా అంటే చాలా ఫ్రస్ట్రేషన్లో ఉంది. మొన్న రాత్రి అంతా ఏడ్చింది, నిన్న పొద్దునంతా నవ్వింది, ఈరోజు మీటింగ్ పెట్టింది. ఈరోజు రాత్రికి ఏం చేస్తుందో తెలియదు. కాబట్టి రోజా మాటలు పట్టించుకో పరిస్థితులు మేము లేవు. అటైతే మొన్న అవునా, మంచి పాయింట్ అన్న. మొన్న నగిరి ఎమ్మెల్యే మాట్లాడుకుని చిత్తూరు భాష అయితే ఆమె దానికి ఎక్కువ దానికి తక్కువ ఉంటాం అన్నారు. దానికో ఎక్కువ దానికో తక్కువ ఉన్నారు. అది మేము మాట్లాడము. అటైతే చిత్తూరు భాష, అది కూడా చిత్తూరు యాసలు మేము కూడా మాట్లాడతాం. ఆమె తమిళనాడు పోవాల్సి వస్తుంది కుదిరోడు పోతే. చిత్తూరుతో పొలానికి ఇంకా చిత్తూరు రాజకీయాలు, ఆంధ్ర రాజకీయాలు రోజావో మర్చిపోవచ్చు, అయిపోయింది. కాబట్టి ఆమె మాట్లాడే మాటలన్నీ కూడా చాలా ఘోరమైన మాటలు, రెచ్చగొట్టే మాటలు. జీవితంలో వార్డు మెంబర్గా కూడా రోజా గెలవనీయం, ఛాలెంజ్ చేస్తాను. వార్డు మెంబర్గా కూడా గెలవనీయం ఇంకా. ఇది మాత్రం వాస్తవం.